కొద్ది రోజుల్లో కేంద్ర బడ్జెట్ రానున్న నేపథ్యంలో ఉద్యోగులు మధ్యతరగతి ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈసారి ఎలాంటి ట్యాక్స్ బెనిఫిట్స్ లభిస్తాయో అని ఎదురు చూస్తున్నారు. 2025 బడ్జెట్లో 12 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి పన్ను మినహాయింపు ఇచ్చి మోదీ సర్కార్ పెద్ద ఊరటనిచ్చింది. అయితే ఈ ఏడాది అంతకంటే పెద్ద మార్పు జరగాలని కోరుకుంటున్నారు. అదే జాయింట్ ట్యాక్స్ ఫైలింగ్. ప్రస్తుతం భార్యాభర్తలు సంపాదన పరులైతే వారిద్దరూ విడివిడిగా ఆదాయ పన్ను లెక్కలు చూపించాల్సి వస్తుంది. ఇకపై అలా కాకుండా దంపతులు ఇద్దరు జాయింట్ ట్యాక్స్ ఫైలింగ్ చేసే ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తుంది. భార్యాభర్తలకు జాయింట్ ట్యాక్స్ ఫైలింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలని చార్టర్డ్ అకౌంటెంట్స్ అసోసియేషన్ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. గత నవంబర్లో ఈ మేరకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. చార్టర్డ్ అకౌంటెంట్స్ అసోసియేషన్ వినతిపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. నిజానికి అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఒకే యూనిట్గా పన్ను చెల్లించే వెసులుబాటు ఉంది. ఇప్పుడు మన దగ్గర కూడా ఈసారి బడ్జెట్లో జాయింట్ ట్యాక్స్ ఫైలింగ్ను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం మన దేశంలో ఉన్న పన్ను విధానంలో ఒకే వ్యక్తి సంపాదనపై ఆధారపడే కుటుంబాలు ఎక్కువ నష్టపోతున్నాయి. ఖర్చులు ఎక్కువగా ఉన్నా పన్ను విషయంలో వారికి ప్రత్యేక మినహాయింపులు ఉండవు. జాయింట్ ట్యాక్స్ ఫైలింగ్ వల్ల ఒక కుటుంబం మొత్తం ఒకే ఎకనామిక్ యూనిట్గా పరిగణించబడుతుంది. ఈ జాయింట్ ఫైలింగ్ విధానం అమలు చేస్తే ఒకే సంపాదన ఉన్న కుటుంబాలకు బేసిక్స్ ఎగ్జంప్షన్ పరిమితి పెరిగే అవకాశం ఉంది. భార్యాభర్తలు ఇద్దరు సంపాదిస్తున్న ఇద్దరి ఆదాయాన్ని కలిపి చూపడం ద్వారా ట్యాక్స్ స్లాబ్ ప్రయోజనాలను మెరుగుపరుచుకోవచ్చు. అలాగే పన్ను చెల్లింపు ప్రక్రియ చాలా సులభతరం అవుతుంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.